ఎర్ర సముద్రం కాడికొచ్చి రక్తం గురించి మాట్లాడుతుంటావా? సముద్రం ఆటు మీదున్నా పోటు మీదున్నా దానికెదిరెళ్లే పోటుగాడే ఉండగా ఇంకేంది మురుగా? రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ ఎవరి కథ? పడి పడి లేచే సముద్రం మీద పడకుండా నిలబడిన వాడి కథ ఆ దేవర కథ. ఎప్పుడు మీ నాన్న కథ వాళ్ళ నాన్న కథలు చెప్తూనే ఉండవు. మా నాన్న కథ చెప్పు నాకు, దేవర కథ చెప్పు నాకు. బతికున్నానే గాని భావితరాలకి కథలుగా చెప్పుకునేలా ఈ బతుకులు మారతాయో లేదో. ముందుండేవి మంచి రోజులు కాదు దేవరా. మన అనుకునే వాళ్ళెవ్వరూ మనోళ్ళు కారు. వంటి నిండా కళ్ళేసుకుని జాగ్రత్తగా ఉండాలి దేవరా. చేసే పని తప్పని తెలిసిన మన అవసరం కోసం చేస్తుంటామనుకున్నా, ఇప్పుడు అదే అలవాటుగా మారి తప్పుడు పనులు మన రక్తంలో ఇంకిపోయి ఉండాయని ఇప్పుడే అర్థమవుతా ఉండాదే. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా. దేవరు అడిగినాడంటే చెప్పినాడని, అదే చెప్పినాడంటే పని మీద పోయినాడైతే పని అవ్వంగానే తిరిగి వస్తాడు. పంతం పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు. నీ కొడుకెక్కిన సముద్రం కూడా రోజు ఒడ్డుకి వస్తూ పోతా ఉండదు. ఇన్నేళ్ళైనది, ఒక్కసారి వచ్చిపోయినాడా? దేవర ఈ కుటుంబాన్ని వదిలేసిపోలేదురా. ఈ 4 ఊళ్ళు నా కుటుంబం అనుకొని పోయినాడు. దేవర కడుపున వీరుడు పుట్టాలి గాని ఇలాంటి వరాగాడు పుట్టాడేంట్రా? వాళ్ళు వాడు కలిపిన మొత్తం మందికే పడినారంటే పొద్దున కల్లా మొత్తు దిగాల, కాని వాళ్ళు మంచం కూడా దిగల. ఇప్పుడు నేను తాగుండా నిన్ను కొట్టాలన్న నా కసికి ఆ మత్తు తోడవుతో అడ్డవుతో చూడరాదు. వాళ్ళందరితో కలిసి నేను కూడా దేవరికి ఎదురెళ్ళినా కదా. నేను రాసిన కథ బతకాలంటే నా కళ్ళల్లో ఉన్న బాధని చూడకు సింగప్ప. తెల్లారితే అందరి కళ్ళలో ఉన్న భయాన్ని మాత్రం చూడు. కత్తుల్ని నెత్తుర్ని మాత్రమే చూసిన సంద్రం ఆ రోజు వర్ర చేసిన పనికి ఆనందంలో కన్నీరు పెట్టుకుందేమో. ఆడి పాదాలకి పారాణి పెట్టెళ్ళింది స్వామి.